స్తోత్రమేసయ్య ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగునుగాక. ఆమె ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? వాక్యాన్ని కాసేపైనా మీరు చదువుకున్నారా? ప్రభు అందరితో మాట్లాడి మిమ్మల్ని బలపరిచారా అని నేను అడుగుతున్నాను. ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోండి, దేవునికి దగ్గరగా జీవించండి. తద్వారా నీకు క్షేమము, ఆశీర్వాదము, మేలు దేవుడు నీకు తోడుగా ఉంటాడని తెలియజేస్తూ ప్రతి దినము దేవుడు వాగ్దానాన్ని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుతున్నాను. కీర్తనల గ్రంథము 30 అధ్యాయము 5వ వచనం. ఆయన కోపము నిమిషం మాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలం అంతయు నిలుచును. సాయంకాలమున వేడుపు వచ్చి రాత్రి ఉండినను, ఉదయమున సంతోషము కలుగును. దేవునికి స్తోత్రం. ఇక్కడ చక్కటి వాగ్దానం ద్వారా ప్రభు మనతో ఆయన కోపమట. మనకి శ్రమ కలిగినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు ఆయన మన మీద కోపగించాడు. ఆయన మనపై తన కోపాన్ని రగల చేశాడు అని ఒకవేళ మనం అనుకోవచ్చు. అయితే ఆ శ్రమ తాత్కాలికం. ఎందుకంటే ఆయన కోపం నిమిషం మాత్రమే ఉంటుందట, ఆయన దయ ఆయుష్కాలం అంతా ఉంటుందట. మరి ఎప్పుడైతే ఆయన కోపపడినప్పుడు నా జీవితాన్ని మనం సరిచేసుకుంటామో, మరి ప్రభు నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన దయ ఆయుష్కాలం అంతా నిలుస్తుందని మరి దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక సాయంకాలం ఏడుపు వచ్చండి, సాయంకాలంకి మరి ఉదయానికి ఎంత తేడా అండి? మరి అంత దగ్గరలో దేవుడు మనల్ని ఆశీర్వదించబోతాడు. సాయంకాలం ఒకవేళ శ్రమ ఉండొచ్చు, ఇబ్బంది ఉండొచ్చు, మరి దేవుని కోపం ఉండొచ్చు. ఉదయానికల్లా తన వాత్సల్యతతో, తన ప్రేమతో నన్ను బలపరుస్తాడని మరి ఇక్కడ దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. కనుక మరి సంతోషాన్ని ఉదయానికల్లా మరి కలుగజేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. కనుక మరి ఎన్ని శ్రమలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా ప్రభు నన్ను సరిచేస్తున్నాడని ఒకవేళ నమ్మగలిగితే, విశ్వసించగలిగితే, మరి హృదయపూర్వకంగా మరి ప్రార్థన చేసి నువ్వు విశ్వాసంతో ముందుకు సాగగలిగితే మరి ఆశీర్వాదాలు అన్నీ నీ సొంతమే అని నీకు తెలియచేస్తూ, ఏది నీకు ఎంత మాత్రమో హాని చేయదు అని కూడా మరి వాగ్దానం ఉంది. కనుక వాగ్దానాలను బట్టి దేవుడు నిన్ను దీవించునుగాక. మనం ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్య. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో ఇదిగో తండ్రి, మీరు ఇస్తున్న వాగ్దానమును బట్టి స్తోత్రాలు. అయా, మీ కోపం నిమిషం మాత్రమే కానీ దయ ఆయుష్కాలం అంతా నిలుస్తుందని వాగ్దానం చేస్తున్న ప్రభా, ఎంతమంది ప్రజల తండ్రి ఈ ఉదయాన్నే యూట్యూబ్ ద్వారా, షేర్ చేయడం ద్వారా, ఫేస్బుక్ ద్వారా, ఈ రోడ్డు మార్గం చదువు ద్వారా అందరి జీవితాలు ఈ వాగ్దానం నెరవేర్చమని, నీ దయను పొందుకునే కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. రోగులు ఎవరైనా ఉంటే స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. హాస్పిటల్స్లో ఉన్నవారిని, వెంటిలేటర్స్లో ఉన్నవాడిని, ఆయా గాయాల పాలైన వారిని, యాక్సిడెంట్లో చనిపోయిన వారందరి కోసం ప్రార్థిస్తున్నాం. వారందరినీ కరుణించమని, కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. యవనస్తులు చక్కటి సమాధానం గ్రహించమని ప్రార్థిస్తున్నాం. మా గ్రామాన్ని, మా రాష్ట్రం, మా దేశాన్ని కాచి కాపాడున్న సరిహద్దులో నెమ్మదిని చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అలాగే తండ్రి, ఈ దినం ప్రభా ఉద్యోగాలను బిడ్డ ఉద్యోగాల కోసం ప్రార్థిస్తున్నాం. వారందరికీ చక్కటి ఉద్యోగాలు మరి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. అలాగే ఈ దినం మా సేవకులు, సంఘ సేవ విశ్వాసాలను బట్టి ప్రార్థిస్తున్నాం. వారందరికీ నీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఈ దినం ఎవరైతే మ్యారేజ్, బర్త్డే జరిపించబడిన బిడ్డలందరికీ క్షేమము, సమాధానము, సంవత్సరం అంతా దయకిరీటం ఉంచమని, ఈ దినాన్ని బిడ్డ చేయి ప్రయాణాల ప్రయత్నాలు, రాకపోకలు సమస్తములు తోడని మహిమ పొందమని క్రీస్తు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మనందరితో మాట్లాడి మనల్ని బలపరిచారని నమ్ముతున్నా, మీరు బలపడ్డారని నమ్ముతున్నా. అలాగే ఈ దినం ఎవరైతే మ్యారేజ్, బర్త్డే జరిపించడం మీ అందరికీ క్రీస్తు నామమున శుభాలు తెలియజేస్తూ దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని బహుగా దీవించునుగాక. ఆమేన్.